మన అబ్బాయి ఆడవేషం ఇస్తే చాలా బాగున్నాడు కదండి. అవును, చాలా బాగున్నాడు గనక ఓ పని చేయి. ఏమిటి? ఇంతకాలం వాడిని పెంచడంతో మగపిల్లలు నీకు లేరన్న కోరిక తీరిపోయింది. ఇక ఇవాళ నుంచి వాడికి పరికినీళ్ళు ఓణీలు కుట్టించి ఆడపిల్ల వేషం వేసి నీ కూడా తిప్పుకున్నావు అనుకో, నీకు ఆడపిల్లలు లేరన్న కొరత కూడా తీరిపోతుంది. ఏమిటంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదండి, ఆ ఆడవేషం నీకేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అది సరే గాని పొద్దున వాడు అలా అమ్మాయిల వెంట పడి పాటుపడుతుంటే నీకేమనిపించింది? చిలిపి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని నాకు తల ముచ్చటేసిందండి. అది సర్లే, నీకు వాడిని ఎప్పుడు చూసినా చిలిపి కృష్ణుడు చిన్ని కృష్ణుడు అనిపిస్తుంది తప్ప అసలు విషయం గుర్తురాదే? అసలు విషయమా? ఏమిటండి అది? అదే పార్వతి, వాడు అమ్మాయిల వెంట కుప్పిగంతులు వేస్తున్నాడు అంటే వాడికి వయసు వచ్చిందని అర్థం. వయసు వచ్చిందంటే ఇంకా ఆలస్యం చేయకుండా వాడికి పెళ్లి చేయాలని అర్థం. అయ్యో రామ్మా, నాకు ఆ విషయం తట్టనే లేదండి. వాడెప్పుడు నా కంటికి పసిపిల్లాడిలాగానే కనిపిస్తాడు. ఏమండి, మన బాబుకి ఓ 15 ఏళ్ళు ఉంటాయా? అబ్బే మహా ఉంటే ఓ 10 ఉంటాయి అంతే. అంతేలేండి, 10 ఏళ్ళు ఉండొచ్చు. ఈ నవంబర్ వచ్చిందంటే వాడికి 25 ఏళ్ళు ఉంటాయి, అంటే 3 గాడిదల వయసు. 25 ఏళ్ళే? ఏమండి, ఇంకా ఆలస్యం చేయకుండా మన అబ్బాయికి ఒక చక్కటి పిల్లని చూడాలండి. వెతకడం, వేటాడడం, పట్టుకోవడం లాంటి బాధ్యతలేవి మనకు పెట్టకుండా వాడే చూసుకున్నాడు. రాజా లాంటి నా బిడ్డకి ఆ మేకలు కాసుకునే పిల్లతో పెళ్ళేమిటండి? వీరు రాజా అయితేనే కూజ అయితేనే ఆ పిల్లంటే ఇష్టపడుతున్నాడు కదా. అయినా ఆ పిల్లను మేకలు కాసుకునే పిల్లంటాం, మరి నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు పిడకలు చేసుకునే పిల్లవు కదా. నిజమేలండి, ఆ పిడకలన్నీ నీకే ఇచ్చానుగా. మీ ఇద్దరు ఇష్టపడితే నాదే ఉందండి. రేపే ఆ అమ్మాయిని పిలిచి అన్ని విషయాలు మాట్లాడతాను. ఏమండి, పాలు వంటిట్లో పెట్టి. పెళ్లి కాదు, పాలు కాదు, ఇంతసేపు మనం పిల్ల గురించి మాట్లాడమే. ఆ పిల్లకి సంబంధించిన పిల్లాడై ఉంటాడు. అంటే మన అబ్బాయా? మన అబ్బాయే. నువ్వే అక్కడికి వెళ్ళక్కర్లేదు. పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు. ఏమిటి పార్వతమ్మ పరమేశ్వరయ్య గారు అంటూ ఇలా తయారయ్యారు గౌరయ్య గారు? గౌరయ్య ఏంటి? గౌరమ్మ అని పిలవచ్చుగా. మగాళ్ళ బట్టలేసుకుని మగరాయిళ్ళ తిరిగే వాళ్ళని గౌరయ్య అని పిలవక గౌరమ్మ అని పిలుస్తారా? గౌరయ్య నీ పెళ్ళమెవరయ్యా? ఎవరయ్యా? ఏమిటి అలరి? చూడండమ్మా, నన్నెట్ట ఏడిపిస్తున్నారు మీ మరిది గారు. చేసిన అల్లరి చాలు గానీ ముందు బయటకెళ్ళు. ఆడవాళ్ళం, మేమేదో మాట్లాడుకోవాలి. వదినా, నువ్వు ఆడది అన్నావు కాబట్టి దీన్ని ఆడదని ఒప్పుకున్నాను, లేకపోతే. అరే అబ్బాయి మటుకేం గాని నువ్వు రామ్మా. నిలబడ్డావే, కూర్చో. గౌరీ, మా అబ్బాయి మీద నీ అభిప్రాయం ఏంటి? ఉత్త కోతండి, తోకొక్కటే తక్కువ. వాణ్ణి నువ్వు కోతి అనడం, అతను నిన్ను కొండముచ్చు అనడం మామూలేగా. అది కాదు, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నీకు ఇష్టమేనా? నా పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు అమ్మగారు. ముందుగా మా అక్క మహాలక్ష్మి పెళ్లి కావాలి, ఆ తర్వాతే నా విషయం. దాందే ఉందమ్మా. మీ అక్కకు పెళ్లి సంబంధం చూసే బాధ్యత నాది. దగ్గరుండి పెళ్లి కూడా జరిపిస్తాను, సరేనా? మరి నీ సంగతి ఏమిటో చెప్పు. నీలాంటి దేవతను ఇంట్లో కోడలిగా రావటం నా అదృష్టం అమ్మా. కాకపోతే మా అక్కకి సంబంధం చూడడం మీరనుకున్నంత తేలిక కాదు. అది అసలే ఎర్రి బాగులది, అమాయకురాలు. ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పోటీలో పేరంటాలే ఆడే అందాలేవు. నిలుపలేను వలపు నేను, తనువే దాటిన తాకిడిలో పెదవే